మార్నింగ్. కుటుంబంలో పోషణ భద్రత కల్పించడం కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు. కుటుంబ వ్యవస్థకి పునరుత్పత్తి అనేది ప్రాథమిక అవసరం. పునరుత్పత్తి అంటే మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయడం. అంటే అర్థమైంది, ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఉన్నారు, మన ముత్తాత గారు మన తాతగారు, తర్వాత మన తండ్రులు, మన తండ్రులు మనం వచ్చాం, మన తర్వాత మన పిల్లలు పిల్లలు పిల్లలు, ఇలా తరతరాలుగా అనమాట. చూడండి, ఎవరింట్లోనైనా ఎవరికైనా ఒకరికి పిల్లలు లేరనుకోండి, అయ్యో మా వంశం ఆగిపోతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. దానికోసం అని చెప్పేసి వాళ్ళు పిల్లల కోసం చాలా పెద్ద దేవుడు దండాలు పెడతారు, హాస్పిటల్స్ తీసుకుంటారు, రకరకాలుగా చేస్తారనమాట. లేదంటే ఏది అవకాశం వాళ్ళు తెచ్చి పెంచుకుంటూ ఉంటారు. అవునా? అంటే అక్కడి నుంచి వాళ్ళ వంశం అనేది వృద్ధి చెందాలి అనుకుంటూ ఉంటారు అనమాట. ఇట్లా పిల్లలకి సమాజంలో ఒక స్థానాన్ని ఇవ్వడం అనేది కూడా కుటుంబంలో బాధ్యత తండ్రికి. అవునా? సమాజంలో విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, మంచి ఏంటి చెడు ఏంటి అని తెలియజెప్పడం కుటుంబంలో ముఖ్యమైన అంశం. అదే దాన్ని మన సంస్కృతిని సంప్రదాయాన్ని వారసత్వంగా అందించడం. మన ఇంట్లో ఏదైనా ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి ఉంది అంటే దాన్ని మనకి తరతరాల నుంచి వస్తే దాన్నే మనం ఫాలో అవుతూ ఉంటాం. అది మనకి ఎవరిచ్చారంటే మన పెద్దలు అలా చేసినట్టు మనం అలా ఫాలో అవుతూ ఉంటాం. అవునా? ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. కుటుంబ భావన వ్యవస్థ అనేది నిన్నమన్నది కాదు, దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వివాహ బంధంతోనే మొదలవుతుంది. కుటుంబం అనేది ఎక్కడ మొదలవుతుంది? వివాహ బంధంతోటే మొదలవుతుంది. నాగరికత సౌరభం లేని అప్పుడు నాగరిక ఆదిమానవుడు ఉన్నాడు అంటే గుహల్లో జీవించాడు, ఆకులు అరములు చుట్టుకున్నాడు, బతికాడు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నాగరికత నేర్చుకున్నాడో, నిప్పును రాయి రాపడి నిప్పు చేయడం నేర్చుకున్నాడు, మాంసాన్ని కాచు తింటే నేర్చుకున్నాడు. అలా ఎప్పుడైతే నేర్చుకున్నాడో గుహల్లోంచి గృహాల్లోకి మారిపోయాడు. గృహాల్లో మారిపోయాక ఏం చేశాడు? సమూహాలుగా నిర్మించడం ఉండని నేర్చుకున్నాడు. సమూహాలుగా ఉన్నప్పటి నుంచి ఏం చేశాడు? సమూహాలుగా ఉన్నప్పటి నుంచి కుటుంబం ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఇల్లు పిల్లలు అనే ప్రేమ అనేది పెరిగిపోయింది అనమాట. ఆ ఇల్లు గృహం అనేది ఒక పెద్ద మలుపు అయిపోయింది అనమాట. అదే ఒక పెద్ద తాము నిర్మించుకున్న ఇంటి పైన, ఆ కుటుంబం పైన ఎనలేని మప్పు అంటే ఇష్టాన్ని, ప్రేమని పెంచుకున్నాడు. వివాహ బంధాన్ని వివేచనతో ఏర్పరచుకొని అందమైన కుటుంబం అతది వివాహ బంధం అనేది మొదలైంది. వివాహ బంధం వచ్చిన తర్వాత వాళ్ళు, ఆయన భార్య, ఆయన పిల్లలు అంతవరకే. అవునా? మళ్ళీ పిల్లలు భార్య, అట్లా అనమాట. ఇట్లానే కుటుంబాలు అనేవి ఏర్పడుతుంటాయి. వేదకాలం నాటికి నాగరిక వ్యవస్థలో ఈ కుటుంబ వ్యవస్థ వారి రాష్ట్రాల వల్ల మనకు ఏర్పడిన కొంత చరిత్ర భావన. వేదాల రాసిన నాటికి కుటుంబ వ్యవస్థ అనేది ఉన్నది అని చరిత్రకారుల భావన. వాళ్ళు రాసిన దాన్ని బట్టి కుటుంబం అనేది జీవనం అనేది ఆ కాలంలో చాలా అత్యున్నత స్థాయిలో ఉండేదని, భార్యాభర్త సంబంధాలు ఉన్నతస్థాయిలో ఉండేది, భార్యాభర్తల సంబంధాలు అనేవి చాలా గొప్పగా ఉండేవని కూడా చెప్తూ ఉంటారు. ఆ రోజులో రాముడు ఏకపత్ని వ్రతుడు. అవునా? చాలా రామాయణం చూస్తే మనము అందులో అన్ని మనం ఆచరించదగ్గవే ఉంటాయి. అన్నదమ్ముల అనుబంధం అంటే ఏంటి, తల్లిదండ్రుల మీద ప్రేమ ఏంటి, గురువుల మీద భక్తి ఏంటి, అవునా, భార్యాభర్తల ప్రేమ అనుబంధం ఏంటి, ఇవన్నీ కూడా రామాయణంలో ఉంటాయి. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరించిన గ్రంథం అని చెప్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు అప్పటి నుంచే అవన్నీ కూడా ఉన్నాయి. వేల ఏళ్ళ నుంచి విలువలకు కట్టుబడి జీవిస్తూ విశ్వాసం కాని కుటుంబ వ్యవస్థ మనది. మన భారతీయ కుటుంబ వ్యవస్థ అంటేనే వేల సంవత్సరాల నుంచి కూడా విశ్వాసం అంటే నమ్మకానికి కట్టుబడి ఒక భార్య ఒక భర్త ఉన్నారంటే ఆ పద్ధతి మేము మా సంసారం అనేటువంటి దానిలో ఉండి వాళ్ళ కుటుంబం చేసుకునే విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి గొప్ప వ్యవస్థ మన భారతీయ కుటుంబ వ్యవస్థ. ఆనాడు కుటుంబ జీవనం చాలా వరకు సాఫీగా సుఖంగా సాగిపోయిందని చాలా నియబద్ధంగా ఉండి తెలుస్తుంది. కుటుంబాలు ఆ రోజుల్లో కూడా, ఉమ్మడి కుటుంబాల రోజుల్లో కూడా తండ్రులు కలిసి ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలో 150 మంది 100 మంది ఉన్నా కూడా ఎటువంటి పరిపత్యాలు లేకుండా జరిగిన రోజులు కూడా ఉన్నాయి. నాగరికత పెరిగినా కొద్దీ, మనుషుల్లో ఒక విలువలు తగ్గినా కొద్దీ ఏమవుతుందంటే ఈ వెస్ట్ కుటుంబాలు అనేవి ఏర్పడిపోయింది. ఆనాడు కుటుంబాల్లో చాలా సుఖంగా చాలా సాఫీగా జీవనం సాగిపోయిందని, చాలా నియబద్ధంగా ఉండేదని కూడా తెలుస్తుంది. కుటుంబంలో తల్లి పాత్ర అత్యంత కీలకమైంది. మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది ఆ రోజుల్లో. తల్లి పాత్రే ముఖ్యమైనది. కుటుంబంలో చాలా గౌరవప్రదమైంది. అందుకే ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. తల్లిని బట్టే పిల్లలు ఉంటారంటారు అనమాట. అవునా? ఇంటికి దీపం ఇల్లాలు అనేవాడు సామెత వచ్చింది. ఎందుకు వచ్చిందంటారు? ఆ తల్లి మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచి మార్గంలో నడుస్తారు. అవునా? అనే దాన్ని బట్టి భారతీయ సంస్థ స్త్రీకి ఎంత ఉన్నత స్థానం ఇచ్చారో మనకి అర్థమవుతూ ఉంది. ఒక గాంధీ గారు కానివ్వండి, ఒక శివాజీ గారిని, వీళ్ళంతా గొప్ప వాళ్ళు అయ్యారంటే కారణం వాళ్ళ మాతృమూర్తులు. అవునా? అంతేకాకుండా
ఆనాటి సమాజంలో 4 ఆశ్రమాలను గృహస్థాశ్రమం అత్యంత ప్రాధాన్యం ఉండేది. 4 ఆశ్రమాలు అంటారు. గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం అంటూ ఉంటారు కదా. చిన్నప్పుడే అనుకోండి బాల్య వ్యవస్థది. ఈ ఆశ్రమాలంట్లో కూడా గృహస్థాశ్రమానికే చాలా ప్రాధాన్యత ఉంది. గృహాశ్రమం ద్వారా ఇతర ఆశ్రమాలు సక్రమంగా కొనసాగాయి. అందుకే గాలి స్థితి సుందరమని వారి భావన. పూర్వకాలం నుండి ఉన్న కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఈ వ్యవస్థ నేటికి దక్షిణ భారతం కంటే ఉత్తర భారతం ఎక్కువగా కొనసాగుతుంది. గృహస్థాశ్రమం ద్వారా అంటే పెళ్లి, పిల్లలు, అలా గృహాన్ని ఏర్పరచుకోవడం, ఒక సంసారాన్ని, కుటుంబాన్ని ఏర్పడడం ద్వారా అతనికి ఎన్నో బాధ్యతలు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అనేవి తెలుస్తాయి. అవునా? ఇవన్నీ నిర్వర్తించుకుంటేనే తన జీవితాన్ని తను కూడా సాగించుకుంటూ ఉండాలన్నమాట. అందుకే గార్హస్థ జీవితం అంటే గృహస్థ జీవితం చాలా అందమైనది అని పెద్దలు చెప్తూ ఉండేవాళ్ళు. పూర్వకాలంలో ఉన్న కుటుంబ వ్యవస్థ ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఉమ్మడి కుటుంబం అంటే తాతగారు, ముత్తాతగారు ఆయన పిల్లలంతా కలిసి ఉంటారు. తాతగారి పిల్లలంతా కలిసి ఉంటారు. కలిసి ఉంటే వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయిన దాకా ఈ అన్నదమ్ములు విడిపోరు అనమాట. మళ్ళీ అప్పుడు విడిపోతారు. వీళ్ళందరి పిల్లలకు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు విడిపోతారు. అప్పటికల్లా కొంతమంది అప్పుడు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఇంకా కుటుంబం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది ఉన్నది అని చెప్పచ్చు. ఉమ్మడి కుటుంబంలో కష్టసుఖాలు అందరినీ పంచుకోవడం జరిగింది. తద్వారా పరస్పర ఓదార్పు ఉంది. ఉమ్మడి కుటుంబం అంటే మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన తోటి వాళ్ళందరూ ఓదార్చేవాళ్ళు, మనకు సహాయ సహకారాలు అందించేవాళ్ళు. దానివల్ల కొంచెం ఓదార్పు అనేది లభించేది. ప్రతి పనిలోనూ సహాయ సహకారం, సూచనలు లభించేవి. ఉమ్మడి కుటుంబాల్లో ఎంతెంత పనులు నేర్చుకునేవాళ్ళు, ఎంతెంత ఓపికలు, అవన్నీ కూడా ఆ స్త్రీలు అట్లా ఒకళ్ళొకళ్ళు చూసి ఒకళ్ళు చాలా ఇదిగా. ఇప్పుడు ఒకళ్ళకి ఒంట్లో బాగాలనుకోండి, ఇప్పటి రోజుల్లో ఏముంది, మన ఒంట్లో బాగాలేదు, మనమే లేవాలి, మనమే వండుకోవాలి, మనమే తినాలి. ఎందుకంటే వెస్టి కుటుంబాలు అయిపోయినాయి. అదే ఉమ్మడి కుటుంబాలు అయితే పక్కన ఉండేవాళ్ళు సపరేట్ చేయడం, సహాయం చేయడం, అట్లనే వాళ్ళకి వస్తే మనం చేయడం, మనకు వస్తే వాళ్ళు చేయడం, ఏదైనా మంచి అయినా చెడైనా అందరూ కలిసి అలా సలహాలు, సూచనలు తీసుకుంటూ చక్కగా నడిచేది వ్యవస్థ అనమాట. అవునా? ప్రతి పనిలో కూడా సహాయ సహకార సూచనలు, సలహాలు లభించేవి. అందరూ కూడా శుభాశుభ చేదోడు వాదులుగా నిలిచేవారు. శుభం అంటే ఒక శుభకార్యం, పెళ్లి, పేరెంటం ఏదైనా కానివ్వండి. అశుభాలంటే ఒక చావు, ఇలాంటివి ఏదేనికైనా జనం అవసరమే, ఏదేనికైనా పనికి రాయడం అవసరమే. వాళ్ళు చక్కగా ఒకరికొకరు కలిసి చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇట్లా ఆ ఇంట్లో ఆనందాన్ని పంచుకుంటూ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చంద్రగా ఉండేది. పూర్వం పిల్లలు ఉన్నారంటే పిల్లలకు అన్నం పెట్టాలి అంటే ఇప్పుడు పిల్లలకి తిప్పి తిరిగి పెట్టడం కాదు. చక్కగా పెద్ద ఇంటి ఇల్లాలు ఎవరైతే ఉంటుందో ఆ నాయనమ్మో, ఆ పెద్దమ్మో ఎవరైతే ఉంటారో ఇంత బేసిన్లో అన్నం వేసుకోవడం, ఇంత పప్పు వేయడం, కారం వేయడం, కూర వేయడం కలపడం, అందరినీ పిల్లలందరినీ కూర్చోబెట్టి తలా ఒకటి పెట్టుకుంటూ రావడం కూడా. అలా తినేలోపు మళ్ళీ ఇలా పెడుతూ ఉంటే వాళ్ళ పిల్లలు తినేవాళ్ళకి ఆనందంగా ఉంటుంది, ఈ పెట్టేవాళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఆ వాళ్ళ మధ్యలో ప్రేమ, ఆప్యాయతలు కూడా పెరుగుతాయి కలిసి ఉంటాయి. ఇప్పుడు చూడండి, అన్నదమ్ముల పిల్లలు అంటే ఆ మా బాబాయ్ కొడుకుని, ఆ మా పెద్దనాన్న కొడుకుని అంటుంటున్నారు. అప్పుడు అలా ఉండేది. మా అన్నయ్య, మా తమ్ముడు అని పెద్దనాన్నగారి పైన ఎప్పుడు చెప్పేవాళ్ళు, 5 చెప్పమని చెప్పేవాళ్ళు అంతే. చిన్నపిల్లలకైతే 8:20, 8:30. చిన్నపిల్లలకైతే మహా సరదాగా ఉండేది. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య బడిలో వదిలిపోయేవాళ్ళు. పెద్దల ఆలనాపాలనలో వాళ్ళు చెప్పే కమ్మని కబుర్లు కనుక ఆరోగ్యంగా పెరిగేవాళ్ళు. చిన్నపిల్లలకైతే మహా సరదాగా ఉండేదిట. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు వీళ్ళ బడిలో వదిలిపోయేవాళ్ళు. చక్కల పెద్దలు కూడా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పి, పాటలు చెప్పి, చక్కటి కబుర్లు చెప్పి ఆరోగ్యంగా పెరుగుతూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబాల గొప్పతనాన్ని గురించి, మీ ముత్తాత అయితే ఇట్లా, మీ తాత అయితే ఇట్లా అనే వాళ్ళ గురించి, గొప్ప వాళ్ళ గురించి కూడా వీళ్ళు తెలుసుకునేవాళ్ళు. దేవాలయాలకు వెళ్ళాలన్నా, అంగట్లో కంటే బజార్కి వెళ్ళాలన్నా, మరెక్కడికి వెళ్ళాలన్నా పిల్లలు పెద్దలతో వెళ్ళడానికే ఉత్సాహపడేవారు. అవునా? ఇంట్లో అందరికీ కూడా పెద్దల పట్ల భయభక్తులు ఉండేవి. ఇంట్లో అందరికీ కూడా పెద్దలంటే చాలా భయము ఉండేది, భక్తి కూడా ఉండేది. తల్లిదండ్రుల సేవ భగవంతుడి సేవగా భావించారు. ఇవాళ రోజుల్లో ఇలా కాకుండా తల్లిదండ్రులు వస్తానని వేడుకబడి సాకి చేస్తారా బాబు ఇలా కాకుండా ఆ రోజుల్లో తల్లిదండ్రుల ప్రేమ, వాళ్ళంటే తల్లిదండ్రుల సేవ అంటే దైవ సేవగా ఉంది. తల్లిదండ్రులు మాట జవదాటే తల్లిదండ్రులు ఏంటి, తల్లిదండ్రులు అన్నదమ్ములు వచ్చినారంటే ఆ పెద్దనాన్న గారు ఎవరైతే వాళ్ళదే బాధ్యత అంటారు, వాళ్ళ మాట ప్రకారంగా వింటూ ఉండేవాడు అనమాట. ఈ విధమైన జీవిత పరిస్థితి తిరిగేది. ఈ విధంగా ఉండటం మూలంగా ఇట్లాంటి జీవనం వల్ల
జీవితం ఎలా నడవాలి అనేది ఒక ఆలోచన అనేది వస్తూ ఉండేది. పిల్లలు స్వేచ్ఛగా వాళ్ళ స్నేహితుడికి వీళ్ళకి వెళ్ళడం, అక్కడ పెద్దగా చదువుగా మాట్లాడడం, వీళ్ళ ఆలోచన పనులు పెట్టేది. పల్లెటూరులో లేవడం చక్కగా పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. వెళ్ళి వాళ్ళని తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ అని పిలుచుకుంటూ చక్కగా వాళ్ళతోటి మాట్లాడుతుంటే వాళ్ళ ఆలోచన పదులు పెట్టే విధంగా ఉండేది. 10 నిమిషాలు అయిపోయింది. 10 మినిట్స్ దాటింది. సమాజ